Mrs. Geeta? అడ్మిషన్ వేస్తాను. సుబ్బు ఏమన్నారు? ఎలా ఉండిద్దో తెలుసా? అది సూపర్ ఫీలింగ్ రా. When is your last period date? May 21st. Oh, okay. Regular periods or irregular periods? Irregular. Congrats, yaar. You have a twin babies. Wow. Can you hear the baby's heartbeat? I think you have a big body. You have to take care of your health. సరే, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను. హే, ఎక్కడికి వెళ్తున్నా? ఇప్పుడే కదా చెక్ చేసాం. ఇలాంటివి లేట్ చేయకూడదే. అబార్ట్ చేసుకుందాం. ఆటలాడకు. హార్ట్ బీట్ వినిపిస్తుంది అంటున్నావు. డేట్ తప్పితే నాతో చెప్పాలి కదా. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. రే, ప్రాణాలు వచ్చేసాయి తెలుసా? ఇప్పుడు దాన్ని అబార్ట్ చేసేది మర్డర్ చేసేటట్టు అనిపిస్తుంది. దాన్ని హార్ట్ బీట్ విన్నావనుకో, నువ్వు కూడా అదే ఫీల్ అవుతావు. ప్లీజ్ రా. ఆటలాడకు సుబ్బు, చెప్పేది విను. పిచ్చిదానిలాగా ఈ విషయం గురించి అందరికీ ఫోన్ చేసి చెప్పుకో. మనల్ని అసహ్యంగా చూస్తారు. అబార్ట్ చేయించుకోవే. డాక్టర్ బేబీస్ హెల్దీగా ఉన్నారని చెప్తున్నారు. హే, మనం పెంచుకుందాం రా. హే, పిచ్చి పట్టిందా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే అసహ్యంగా చూస్తారు. చిరాకు తెప్పించుకో. మనం ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాం? ఏ, నాతో ఒంటరిగా రూమ్లో ఉండింది ఎవరితో చెప్పలేదా? అదంతా నీకు అసహ్యంగా లేదు, ఇది నీకు అసహ్యంగా ఉంది కదా? అనుకున్నాను ఇలా జరుగుతుందని. అప్పుడే చెప్పారు. తినమ్మా, మూసుకొని విన్నుండాల్సిందే. హే సుబ్బు, సరే మొహమాల పెట్టుకో. మన ఇంటికి వెళదాం. రేపు చూసుకుందాం. నా మాట విను సుబ్బు. సరేరా. హే, పొద్దున్నుంచి ఏమీ తినలేదే. భయంకరంగా ఆకలిగా ఉంది. రా, వెళ్దాం. పిచ్చిదానిలా బిహేవ్ చేయదే. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు? నాతో నిన్నెవరైనా చూస్తే నీకు అసహ్యంగా ఉంటుంది కదా. నీకేదైనా జరగాలనిపిస్తే ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, ఫోన్ చేసి పిలిచి మ్యాటర్ చేస్తావు. అది నీకు అసహ్యంగా లేదు, కానీ ఇది నీకు అసహ్యంగా ఉంది కదా. అమ్మా తల్లి, నేను పెద్ద తప్పు చేశాను. హే, నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? పోవే పోవే.
హే హే ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు, నేను వింటాను. ఏయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగా ఉందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లికిలించుకుంటూ వచ్చేసావు. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లో మారాను. అంతా నా తప్పే. అయ్యో సైకోవా నువ్వు? సైకోనేరా? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? నువ్వెందుకురా లవ్ అని చెప్పబోతున్నావు? నేనే ఇవన్నీ జరగకముందే ఆలోచించాల్సింది. చేరకుండా ఉండుంటే ఇవన్నీ ఉండదు. రేయ్ సైలెంట్ గా ఉండరా, అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడు అక్కడ అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. చేతిరా. రేయ్ ఎందుకు అరుస్తా ఉన్నారు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్సు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిల్లీస్ అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో, తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు, ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించాను. బక్సు దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబార్ట్ చేసే పంచుతాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సు. రేయ్ పైకెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నిన్ను తిడితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సు? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సు. ప్లీజ్ బక్సు, వెళ్ళి మాట్లాడు బక్సు. ప్లీజ్ బక్సు. రే పోరా. ఇలా చూస్తున్నాడు చూడు, పోరా. వీళ్ళందరినీ చూస్తుంటే మంచోళ్ళ అనిపించట్లేదు. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏడుస్తున్నట్టు బయటికి చూపించుకోకు. సో ఏం డిసైడ్ అయ్యారు? హెలెన్, ఇది కాస్త కాంప్లికేటెడ్ అయిన విషయంలా ఉంది. వాడి సంగతి వదిలేయండి. యాక్చువల్గా
లివ్ ఇన్ అనేదే కమిట్మెంట్ లేకుండా ఓపెన్ రిలేషన్షిప్లో ఉండేదే కదా. ఇదేమీ ప్లాన్డ్ ఏం కాదు, యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీనే కదా. మీరే కాస్త ఆలోచించండి. లవ్ చేస్తున్నాడంటేనే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా తను కన్సీవ్ అయిందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియట్లేదు హెలెన్. వాళ్ళ ఫ్యామిలీకి లివ్ ఇన్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందిగా. అబార్ట్ చేస్తారా? What are you saying? హలో అదేగా కిందకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కిందే మాట్లాడడం చెప్పేదానికి అర్థం ఏంటి మరి? ఇంకే మాట్లాడు. అరే అబార్ట్ చేయడం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడలేదండి. తొందరపడి నోరు జారొద్దు. హెలెన్ నోట్ చేశారా? అరే, ముందు కోపం వాడు ఉందా? మాత్రం మాట్లాడారు. ఇప్పుడు కిందకి వెళ్ళొచ్చాక అందరూ అదే మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. Bucks, don't try to convince us, okay? ఊరికే వచ్చి అబార్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడకండి. అదంతా కుదరదు. వాడిని పిలిచి అడగండి. బక్సనా ఎవరు నాయుడు? రే సాబ్ వాణ్ణి తీసుకెళ్ళు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. రేయ్ రారా. మాట్లాడండి మరి. వదలరా, నేను ఊరికే తర్వాత మాట్లాడుతున్నా. మరి కిందకి వెళ్ళి అందరికీ అదే నేర్పించావు కదా. అవునరా, అలా చెప్పే రేయ్, తీసుకొచ్చాను. రారా పోరా అన్నా అంటే మర్యాద ఉండదు. ఏం లేదన్నా, రారా, మన ఊరికే బలదాం తర్వాత మాట్లాడుతున్నాను ఏంటండి వాడు ఓవర్ గా ఎగురుతున్నాడు? చెప్పరా. హెలెన్ వీళ్ళలాంటి వాడితో అసలు మాట్లాడకూడదు. వీడిని తీసుకువెళ్ళి లోపల పడేస్తే తెలుస్తుంది. నువ్వేంటయ్యా ఎలా మాట్లాడుతున్నావు? కాంప్రమైజ్ వచ్చావా? గొడవ చూసారా? పడడానికి వచ్చావా? వాడి బాడీ లాంగ్వేజ్ చూసారా? రా, పెడదాం. ఇంతో కాస్త చెప్పండి. మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఆగండి. గొడవ పడకండి. చేసేదంతా చేసి ఏంట్రా ఇది? నేను మాట్లాడను కదా. నేను మాత్రమే చేశానా? తను చేసింది కదా. చేసేదంతా చేస్తావు, చేసి ఇక్కడికి వచ్చి చీల్ చేస్తావు అంతేనా? అదేరా అంతా చేసింది. నీకు ఫ్యామిలీ ఉందని ఇప్పుడే తెలుస్తుందా? చేసినప్పుడు నీకు గుర్తురాలేదా? రేయ్ మామ, ఏంట్రా వద్దురా. నీకు? ఎంత మాట్లాడుతున్నాడు చూడు హెలెన్. ఆవేశం తగ్గించు. ఏంట్రా వాగుతున్నావు? వాడిని వాగదని చెప్పరా. రే వాణ్ణి ఆపండ్రా. వాడు అంత వాగుతున్నాడు. వాడిని అడగట్లేదు. Don't keep quiet, okay? Okay, talk like this. వాడిని అడగట్లేదు. మాట్లాడుతున్నారు.